బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సర్వేల పేరుతో కొందరు హల్చల్ చేస్తున్నారు. వీరిని జనసేన కార్యకర్తలు నేతలు పోలీసులకు పట్టించారు. సర్వేల పేరుతో తప్పుడు సంకేతాలు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జన సైనికులు పోలీసులకి కంప్లైంట్ చేశారు. వీరవాసర మండలం పెరికిపాలెంలో పలువురిని పోలీసులకు అప్పగించారు జన సైనికులు. అయితే జన సైనికులు అడిగిన ప్రశ్నలకు పొంతలేని సమాధానాలు ఇస్తున్నారు సర్వేగాళ్లు. కడప, హైదరాబాద్, తెలంగాణ అంటూ సమాధానం ఇస్తున్నారు. ఒక పార్టీకి కొమ్ముగాసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటూ జన సైనికులు కంప్లైంట్ చేశారు. భీమవరం పట్టణంలో సుమారు 300 మంది యువకులు ఉన్నట్లు వెల్లడించారు. భీమవరం నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో సర్వే చేస్తున్నట్లు చెప్తున్నట్టు అనుమానితుల నుంచి సమాచారం అందుకున్నారు పోలీసులు. అలాగే ఫేక్ సర్వేల పేరుతో ఒక పార్టీకి కొమ్ముగాస్తున్నారంటూ జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని పోలీసులకు అప్పగించారు. వర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పోటీ చెయ్యాలి అని నిర్ణయించుకున్నారో వెంటనే కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్సీపీ నేతలు వీళ్ళు చేయటానికి సిద్ధపడడం ఈరోజు మనకి తెలుస్తూ ఉంది. ఈరోజు ప్రొద్దుటనే మా కార్యకర్తలు అది కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నప్పుడు తెలియని విటులు కొత్త వ్యక్తులు మరి గ్రామాల్లో సంచరిస్తున్నటువంటి పరిస్థితి మాకు కనబడింది. పార్టీ కార్యకర్తలు అలాగే కొంతమంది ఎవరు వీళ్ళు అనేటటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు జనసేన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయటమే కాకుండా అదే సందర్భంలో జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ప్రలోభాలకి గురి చేయటానికి వీలైతే వాళ్ళని ఇబ్బందులకు గురి ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేయటానికి కడప నుంచి అలాగే కొన్ని ప్రాంతాల నుంచి కొంతమంది కిరాయి మోకలు ఈరోజు నియోజకవర్గంలోకి దిగటం జరిగింది. వాళ్ళందరినీ కూడా పట్టుకుని ప్రశ్నించినప్పుడు వాళ్ళు కనీసం కొంచెం కూడా పొంతనలేని సమాధానాలు చెబుతూ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఇప్పుడు కనబడతా ఉంది. వీరవాసరం మండలం పెరికిపాలెంలో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. మొత్తం విచారణది కూడా మన వీరవాసరం పోలీస్ స్టేషన్లో జరుగుతుంది ఎస్ఐ గారి సమక్షంలో. ఇది చాలా హేయమైన చర్యలు. నిజంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలే తప్ప అలా కాకుండా ఒక కిరాయి మూకలతోటి రౌడీలతోటి మరి ఒక చరిష్మ కలిగినటువంటి నాయకుడిని అడ్డుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది అంటే అది కేవలం వాళ్ళ యొక్క అభద్రతాభావానికి నిదర్శనమే తప్పితే జనసేన పార్టీని భీమవరం నియోజకవర్గంలో అడ్డుకోవడం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో. వీరవాసరం మండలం పెరికిపాలెం గ్రామంలో నేను చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్ని. నేను ఈరోజు ఉదయం కేబుల్ బిల్లులు వసూలుకి వెళ్తుంటే ఒక 6గురు వచ్చి ఏ పార్టీకి ఓటు వేస్తారని ఒక బ్యాలెట్ పేపర్ తెచ్చి లేడీస్ని అడుగుతుండగా నేను వాళ్ళని ఏంటిది అని అడిగితే మేము మామూలుగా ఇలా సర్వే చేస్తున్నామండి, ఏదో ఎంఎస్ఆర్ పార్టీ కంపెనీ నుంచి ఆర్గనైజేషన్ నుంచి సర్వే చేస్తున్నామని ఇలా పలానా ఫ్యాన్ మీద ఇలా వేలు పెట్టి చూపించి దీనికి వేయండి అని చెప్తున్నారండి. చెప్తుండగా నేను అడ్డుకుని వాళ్ళని సర్వే ఏంటిది అని అడిగి వాళ్ళ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. మామూలుగా లేడీస్ని బాగా భయపెడుతున్నారండి. జనసేనకి ఓటు వేయొద్దు, గాజు గ్లాస్కి వేయకండి, మీరు ఏమీ నగ్గదు, జగన్కి వేయండి అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారండి. అది నేను దాన్ని పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్టేషన్కి పంపించి తీసుకొచ్చాను. ఎంతమంది ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా జనసేన పార్టీని మేము గెలిపించుకుంటానికి సిద్ధపడి వీరవాసరం మండలం. నా పేరు సతీష్ కుమార్ అండి. నేను వీరవాసరం జన సైనికుడిని. ఈరోజు భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం అండి మాది. ఈరోజు పెరికిపాలెం అనే గ్రామంలో కడప నుంచి కొన్ని అల్లరిముక్కలు దిగి అక్కడ జనాన్ని భయభ్రాంతులకు గురి చేయటం, మీరు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయద్దు, మీకు ఏ విధంగా అయినా మేము మీకు డబ్బు పరంగా కానీ ఏదైనా మేము చూసుకుంటాం అని అక్కడ దిగి అందరినీ తిరిగి చెప్పడం జరుగుతుంది. వాళ్ళని మేము పట్టుకోవడం కూడా జరిగింది. వాళ్ళని మేము పట్టుకుని పోలీస్ స్టేషన్ దగ్గర అప్పచెప్పడం జరిగింది. పోలీసు వారు వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి. అలాగే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అధికారం కట్టబెట్టక ముందే రౌడీ మూకలు దిగి ఇక్కడ అల్లర్లు సృష్టించుంటే నిజంగా కనుక వాళ్ళు మన ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నగ్గరు రారు. ఒకవేళ 1% అన్న వాళ్ళకి అధికారంలోకి వచ్చుంటే కనుక పచ్చగా ప్రశాంతంగా ఉండే భీమవరం మన పశ్చిమ గోదావరిలో వాళ్ళు ఏ విధంగా ఇంకా అల్లర్లు
వస్తారు, ఏ విధంగా అల్లర్లు చేస్తారనేది మనం ఒకసారి ఆలోచించాలి. అలాగే భీమవరం నియోజకవర్గంలో కూడా ఆయన సొంతంగా పోటీ చేయడం అంటే, ఒక సీఎం అభ్యర్థి భీమవరంలో పోటీ చేయడం అంటే మనం ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం. కావున మనం ఆయనకి అందరూ సపోర్ట్గా నిలబడి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఈ అల్లరి మోకలు ఈ ఇల్లు వచ్చినా సరే తిప్పు కొట్టాలి. కడప నుంచి వచ్చిన వాళ్ళకి పశ్చిమ గోదావరి దెబ్బ అంటే ఏంటి, భీమవరం దెబ్బ అంటే ఏంటో చూపిందాం. మీకు సంబంధించి ఎక్కడైనా అటువంటి వ్యక్తులు కనపడినా, గ్రూప్గా కనపడినా డబ్బు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామంటే కంపల్సరీ మీరు వీరవాసన జన సైనికులు తెలియజేయండి. మేము దగ్గరుండి పోలీసు వారికి వాళ్ళని అప్పచెప్తాం. మేము వాళ్ళని ఏ విధంగా చేయాలని చేస్తాం. కానీ దయచేసి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒక పచ్చని వాతావరణం, పొలాలు, ప్రశాంతత. ఇటువంటి ప్రశాంతత ఏరియాలో కడప నుంచి రౌడీలు రావటం అంటే నిజంగా అది చాలా దురదృష్టం. వాళ్ళకి అధికారం ఇస్తే ఇంకా అంతకంటే దారుణంగా తయారవుతుంది. కావున ప్రజలందరూ ఒకసారి ఆలోచించి మన పవన్ కళ్యాణ్ గారి వైపు, నిజాయితీ వైపు నిలబడదాం. అందరూ ఆయనకే సపోర్ట్ చేద్దాం. ఎన్ని కుతంత్రాలు చేసినా ఆయన విజయాన్ని ఎవరో ఆపలేరు. భీమవరం గడ్డ జనసేన అడ్డ. జై జనసేన, జై హింద్. నా పేరు సతీష్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో సర్వేల పేరుతో కొందరు వ్యక్తులు హల్చల్ చేస్తున్నారు. దీన్ని గమనించిన స్థానిక జనసేన నేతలు, కార్యకర్తల భాగోతాన్ని బట్టబయలు చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఫేక్ సర్వేలు నిర్వహిస్తూ కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. వీరవాసన మండలం పెరికిపాలెంలో పలువురిని పోలీసులకు అప్పగించారు జన సైనికులు. సర్వేల పేరుతో హల్చల్ చేస్తున్న వ్యక్తులను జన సైనికులు ప్రశ్నించగా పొంతలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. కడప, హైదరాబాద్, తెలంగాణ అంటూ సమాధానం ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. భీమవరం పట్టణంలో సుమారు 300 మంది యువకులు ఉన్నట్లు వెల్లడించినట్లు కూడా చెప్తున్నారు జనసేన కార్యకర్తలు. భీమవరం నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో సర్వే చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఫేక్ సర్వేల పేరుతో ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నట్టు జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఎదుగుదలను చూసి ఓర్వలేకే ప్రత్యర్థి పార్టీల వారు దిగజాడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పవన్ విజయాన్ని అడ్డుకోలేరని జనసేన కార్యకర్తలు, నేతలు స్పష్టం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ శివసాగర్ నాటి తెలుసుకుందాం. శివసాగర్, చెప్పండి. శివసాగర్, రైట్. ఈ ఫేక్ సర్వేల పేరుతో ఒక పార్టీ కొమ్ము కాస్తున్నట్టు జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ శివసాగర్ నాటి తెలుసుకుందాం. శివసాగర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది 100 నుండి 200 మంది వ్యక్తులు ఈ భీమవరం నియోజకవర్గంలో మకా వేసినట్లుగా జన సైనికులు గుర్తించారు. తాజాగా ఈ రోజు ఏదైతే వీరవాసన మండలంలోని పిరికేపాలెం గ్రామంలో సర్వే పేరుతో కొంతమంది యువకులు తిరుగుతున్నట్లుగా జన సైనికులు గుర్తించారు. సర్వే పేరుతో తిరుగుతూ కూడా వారు ఒక పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ జనసేన పార్టీకి మీరు ఓటు వేయొద్దు, ఫలానా ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో దానికి మీరు ఓటు వేయాలని కొంత ఓటర్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయడంతో పాటుగా కొంత బలవంత పెట్టే పరిస్థితిని, దానికి సంబంధించిన వ్యవహారాలను కూడా జన సైనికులు గుర్తించారు. వెంటనే యువకుల్ని ప్రశ్నించగా వారు పొంతం లేని సమాధానాలు చెప్పడం, కొంతమంది కడప నుండి వచ్చామని, మరో కొంతమంది తెలంగాణ నుండి వచ్చామని చెప్పడంతో జన సైనికులు వీరవసరం మండల చెందిన జన సైనికులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ సర్వే పేరుతో తిరుగుతున్న టీం అందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించారు. సర్వేలకు ఎటువంటి అథెంటిక్ లేదు. మరో పక్క ఇటువంటి వాటి వల్ల ఓటర్లు కొంత ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది. మరో పక్క పార్టీలకు చెందిన వ్యక్తులు కూడా కొంత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దని కూడా పోలీసులు గతంలోనూ చెప్పారు, ఇప్పుడు చెప్పారు. కానీ కావాలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే ఈ ఓటర్లు ఉంటారో, జనసేనకు ప్రోగా ఉన్న గ్రామాలు ఉంటారో ఆ గ్రామాల్లోనే ఈ యువకులు తిరుగుతూ కూడా
జనసేన పార్టీకి మీరు ఓటు వేయొద్దు అన్న దాని మీదే వీరు ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడి నుండి అని చెప్పినా కూడా జన సైనికుల మీద కొంత దౌర్జన్యం చేసే పరిస్థితి ఉంది. మేము కడప నుండి వచ్చాము, మేము కడప రండి, అవసరం అయితే తేల్చుకుందాం అని కూడా బాహాబాహికి కూడా మేము సిద్ధమే అని కూడా చెప్పడంతో జన సైనికులకు అంగుతున్నారు. కానీ గొడవ పడకుండా వీరవాసరం పోలీసులు ఆశ్రయించడంతో మొత్తం ఎవరైతే ఈ సర్వే పేరుతో ఉన్నారో ఎంతమంది వచ్చారని దాని మీద పోలీసులు అయితే ప్రస్తుతానికి ఎంక్వైరీ చేస్తున్నారు. భీమవరం నియోజకవర్గంలో ప్రైవేట్ లాడ్జీల్లో వీరంతా కూడా దిగినట్లుగా తెలుస్తుంది. వీరంతా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజల్ని గ్రామీణ వాతావరణంలో ఉండే ప్రజలను ముఖ్యంగా సామాన్యులను కొంత భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం, కొంత ప్రలోభాలకి గురి పెట్టేలా మాట్లాడడం కూడా జన సైనికులు గుర్తించారు. వెంటనే జిల్లా ఎస్పీ రవిప్రకాష్ కూడా వీరంతా విజ్ఞప్తి చేస్తాం, ఒక వినతి పత్రం ఇస్తాం ఎన్నికల అధికారికి. ఇట్లా ఎవరైతే స్థానికులు కాకుండా స్థానికంగా ఈ ఎన్నికల సమయంలో ఉంటున్నారు లాడ్జీల్లో, వారందరినీ కూడా ఖాళీ చేయించాలి, వారందరినీ పంపించి వేయాలి అనే దాని మీద జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా రిప్రజెంట్ చేస్తామని జన సైనికులు చెప్తున్నారు. ఇటువంటి వాటి వల్ల శాంతి భద్రతలు తలెత్తే అవకాశం ఉంది, పార్టీల మధ్య కొంత విద్వేషపూరితమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ స్థానికులు కాకుండా ఇలా ప్రైవేట్ లాడ్జీల్లోనూ రూముల్లోనూ మకా వేసి ఏదో వ్యాపారం పని మీద వచ్చి ఈ ఎలక్షన్ పని మీద తిరుగుతుంటారో వారందరినీ కూడా తక్షణమే ఈ లాడ్జీల నుండి ఖాళీ చేయించాలని కూడా జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివసాగర్.